అదృశ్య ప్రేమ ఎపిసోడ్ 25. ఈ స్టోరీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఎపిసోడ్ 1 నుంచి ఫాలో అయితే ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అక్బర్ ఆర్యాకి ఏవీ గ్రూప్ లో జరిగిన మోసం గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఆ రాజేష్ మీ నాన్నగారి పేరు మరియు విశ్వ పేరుతో కంపెనీని ఓపెన్ చేసి చాలా గ్రాండ్ గా ఇనాగ్రేషన్ చేశాడు. అందరూ కూడా తన మిత్రుల మీద ఉన్న ప్రేమతో ఈ కంపెనీని ఓపెన్ చేశాడు అని అనుకున్నారు. మీ నాన్నగారికి నేను ఒక శిష్యుల్లా ఉండేవాణ్ణి. అందుకని నన్ను ఆ కంపెనీలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నియమించారు. నేను మీ నాన్నగారి మీద ఉన్న ప్రేమాభిమానాలతో ఆ వర్క్ చేయలేను అని చెప్పలేకపోయాను. మీ తండ్రి గారి పైన ఉన్న అభిమానంతో నేను జాబ్ చేయడానికి ఒప్పుకున్నాను. ఒకవైపు డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూ మరొక వైపు ఏవీ గ్రూప్ లో నైట్ డ్యూటీ చేసేవాడిని. చాలా రోజులు గడిచాయి. ఆ కంపెనీలో ఉన్నంతసేపు మీ నాన్నగారితో గడిపినట్లే నాకు అనిపిస్తూ ఉండేది. కొద్ది రోజుల తర్వాత రాజేష్ ఇన్వెస్టర్ల కోసం వెతకడం మొదలుపెట్టాడు. కంపెనీని నెక్స్ట్ పొజిషన్ కి తీసుకువెళ్ళటానికి ఇన్వెస్టర్లు కావాలి అని అందరినీ అడగటం స్టార్ట్ చేశాడు. డిపార్ట్మెంట్ లో చాలా మంది రాజేష్ అంటే నమ్మకం ఉండటం వలన ఇన్వెస్ట్మెంట్ చేసి కంపెనీని మరో మెట్టెక్కించి నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లారు. ఏవీ గ్రూప్స్ లో మెయిన్ బిజినెస్ వచ్చేసి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్. చాలా వెహికల్స్ వస్తూ పోతూ ఉండేవి. చాలా వాటిని నేను చెక్ చేస్తూ వచ్చాను. కానీ ఏమైందో తెలీదు. కొద్ది రోజులు గడిచాక రాజేష్ కాల్ చేసి వెహికల్స్ వచ్చినప్పుడు కొన్ని నెంబర్స్ చెప్పి వాటిని మాత్రం చెక్ చేయకుండా కంపెనీ లోపలికి పంపించమని అడిగేవాడు. నాకు మొదట్లో అనుమానం రాలేదు. కానీ ప్రతిరోజు రాజేష్ కొన్ని వెహికల్స్ ని చెక్ చేయవద్దని చెప్తూ వచ్చాడు. కొద్ది రోజుల తర్వాత నాకు అనుమానం పెరిగిపోయింది. అసలు ఆ వెహికల్స్ ఏం వెళ్తున్నాయి, ఎందుకని రాజేష్ నన్ను చెక్ చేయనివ్వడం లేదు అని ఆలోచన పెరిగింది. కొద్ది రోజుల తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. అసలు ఆ వెహికల్స్ లో ఏముందో తెలుసుకోవాలని అనుకున్నాను. కంపెనీకి వచ్చిన తర్వాత ఆ వెహికల్స్ అన్ని గోడౌన్లోకి వెళ్తున్నాయి. కొద్దిసేపటి తర్వాత ఖాళీ లారీలు కంపెనీలోంచి బయటకు వెళ్తున్నాయి. అసలు ఆ లారీల్లో ఏముందో తెలుసుకుందామని గోడౌన్లోకి వెళ్ళాను. కానీ గోడౌన్లో ఆ లారీలు దింపిన సరుకు ఎక్కడా కనిపించలేదు. అసలు అలా వచ్చిన సరుకంతా ఏమైపోతుంది? గోడౌన్‌లో ఏదో రహస్య గది ఉందని నాకు అర్థమైంది. కానీ ఆ రహస్య గది ఎక్కడుందో అస్సలు అర్థం కాలేదు. చాలా రోజులు ఆ గోడౌన్‌లో ఎవరికీ తెలియకుండా రహస్య గది గురించి వెతికాను. ఒకరోజు ఎప్పట్లాగానే నేను డ్యూటీకి వెళ్ళాను. సీసీ కెమెరాల ముందు కూర్చొని గోడౌన్ అంతా చెక్ చేస్తున్నాను. అదే టైంలో రాజేష్ చాలా టెన్షన్ పడుతూ గోడౌన్‌లోకి వచ్చాడు. అర్ధరాత్రి సమయంలో రాజేష్ ఎందుకు వచ్చాడు అని నాకు అర్థం కాలేదు. ఒకవేళ ఆ వెహికల్స్ లోకి వచ్చే సరుకు కోసమే వచ్చి ఉంటాడని రాజేష్ కి తెలియకుండా రాజేష్ ని ఫాలో చేశాను. రాజేష్ గోడౌన్ లాక్ ఓపెన్ చేసి అటు ఇటు చూస్తూ ఎవరూ లేరని తెలుసుకున్నాడు. గోడౌన్ లోపలికి వెళ్లి కుడి చేతి వైపు ఉన్న గోడ దగ్గర ఒక బటన్ ప్రెస్ చేయగానే పక్కనే సీక్రెట్ రూమ్ డోర్ ఓపెన్ అయింది. నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. కానీ నేను అక్కడున్న విషయం రాజేష్ కి తెలీదు. అసలేం జరుగుతుందో ఈ ప్రపంచానికి చూపించాలి అని నా మొబైల్లో వీడియోని రికార్డ్ చేశాను. రాజేష్ కి తెలియకుండా ఆ సీక్రెట్ రూమ్ లోకి నేను కూడా ఎంటర్ అయ్యాను. సుమారు 1 గంట సమయం తర్వాత ఏదో ఒక కారు వచ్చి గోడౌన్ బయట ఆగినట్లు సౌండ్స్ వినబడ్డాయి. అసలు వచ్చింది ఎవరా అని అనుమానంతో డోర్ వైపు చూస్తూ ఉన్నాను. ఆ డోర్ లోనే నేను ఊహించిన వ్యక్తి సీక్రెట్ రూమ్ లో ఎంట్రన్స్ దగ్గర ఉన్నాడు. ఇంతకీ వచ్చిన వ్యక్తి ఎవరు? అసలు ఆ సీక్రెట్ రూమ్ లో రాజేష్ ఏం చేస్తున్నాడు? లారీల్లో వచ్చిన సరికంతా అంత సీక్రెట్ గా దాచాల్సిన అవసరం ఏముంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం.